నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ సంకటహర చతుర్థి పూజతో పాటు ఒక చిన్న పరిహారం చేసుకుంటే మీ మొండి బాకీలు వెనక్కి తిరిగొస్తాయి. అలానే ఎవరొకరు మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారంతో పాటు సంకటహర చతుర్థిని ఏ విధంగా చేసుకోవాలో కొంతవరకు చెప్తాను. సంకటహర చతుర్థి పూజా విధానం గురించి ఆల్రెడీ వీడియోస్ నేను పోస్ట్ చేశానండి. ఎవరైనా వీడియోస్ మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకటహర చతుర్థి అనేది 3వ రోజున వస్తుంది. ఆ రోజున ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున తదితో కూడి ఉన్న చవితిని సంకటహర చతుర్థిగా మనం లెక్కలోకి తీసుకోవాలి. కష్టాలను హరించే చతుర్థి కాబట్టి దీనిని మనం సంకటహర చతుర్థి అని అంటాం. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మామూలుగా శ్రావణ మాసంలో చాలామంది ప్రారంభిస్తారు. కుదిరిన వాళ్ళు ఎప్పుడైనా మంగళవారం రోజు సంకటహర చతుర్థి వస్తే స్టార్ట్ చేసుకుంటారు. కానీ అలా కాకుండా కష్టాలు విపరీతంగా ఉన్నాయి, కష్టాలు ఎప్పుడు కూడా చెప్పి రావు కదండి. కష్టాలను ఓర్చుకోలేని స్థితి మాది, చాలా పెద్ద కష్టం వచ్చిందన్నప్పుడు ఆ వినాయకుడిని మనసులో తలుచుకుని ఏదో ఒక సంకటహర చతుర్థి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఎవరైతే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావాలంటే పరిహారం చేసుకుంటే రావాల్సిన డబ్బులు మీ చేతికి అందుతాయి. అలానే పరిహారాన్ని సంకటహర చతుర్థి బుధవారం రోజున మొదలు పెడితే చాలా మంచిదండి. కుదిరిన వాళ్ళు ఏ బుధవారం రోజైనా సరే చూసుకుని పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఈ పరిహారాన్ని ఎన్ని వారాల పాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను. చాలామంది డబ్బులు తీసుకునేటప్పుడు అయ్యా బాబు అని చెప్పి కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. తీసుకునే డబ్బు తిరిగి ఇవ్వాలంటే తిరిగి ఇవ్వరు. కొందరి దగ్గర డబ్బులు లేక ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కొందరి దగ్గర డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉన్నా కానీ ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, బంధువులు మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా మీరు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని వారి కోసం సంతకాలు పెట్టేస్తారు. అయ్యో పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారని డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. చివరికి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పుకునే పరిహారం చాలా మంచి పరిహారం. ఎక్కడో చోట మనిషి అనేవాడు మోసపోతూనే ఉంటాడు. జాతకంలో ఉండే బుధుడు లోపం వల్ల మోసపోయే వాడికి ఆ సమయంలో అలాంటి వాళ్ళు తారసపడతారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. మంచితనానికి పోయి ఇబ్బందులు పడేవారు కొందరైతే, కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవాళ్ళు మరికొందరు ఉంటారు. బుధుడు వక్రించినప్పుడు కమ్యూనికేషన్ పాడైపోతుంది, ఫ్రెండ్షిప్ బంధాలు పాడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డబ్బుని వారు ఇవ్వకపోవడం జరిగింది అంటే తప్పకుండా మీరు మోసపోయినట్టే. కాబట్టి ఎవరైతే బంధువులతో కానీ స్నేహితులతో కానీ మీరు మంచిగా ఉన్నా కానీ మిమ్మల్ని మోసగించడం, అలానే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నాయి. అలానే సంబంధ బాంధవ్యాల్లో అనేక రకాలైన గొడవలు, ఇబ్బందులు ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక ఈ పరిహారాన్ని చేసుకోండి. మీరు బుధవారం సంకటహర చతుర్థి రోజున కానీ లేదంటే మామూలు బుధవారం రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకుని ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకుని ఉదయం మనం ఎలాగో నిత్య పూజ చేసుకుంటాం కదండి, అలానే సంకటహర చతుర్థి వ్రతాన్ని సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత స్టార్ట్ చేసుకోండి. వినాయకుడి పటం కానీ లేదంటే వినాయకుడి ప్రతిమ కానీ పెట్టుకుని పూజ చేసుకోండి. ఇంట్లో మీరు ఏ రకంగా స్వామివారికి పూజ చేసుకున్నా ఈ పరిహారాన్ని అయితే దేవాలయంలోనే చేసుకోవాలి. బుధవారం రోజున గణపతికి పెసరపప్పు బెల్లంతో చేసిన మిశ్రమంతో కలిపిన లడ్డూలను అంటే కాస్త పెసరపప్పు తీసుకొని దాన్ని చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకొని తర్వాత దాంట్లో తురిమిన బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకొని ఆ పొడిలో కాస్త నెయ్యి వేసుకుని సున్నుండలను మనం ఏ రకంగా మనం చేస్తామో అదే రకంగా పెసరపప్పు బెల్లం కలిపిన లడ్డూలు మనం తయారు చేసుకోవాలి. అది మీరు ఎంత సైజు తయారు చేస్తారో అంత సైజును తయారు చేసుకోండి. ఇక్కడ నేతిని వేసుకొని చేసుకునేది కాబట్టి చూసుకొని పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ అనేది చూసుకొని ఒక 17 లడ్డూలు తయారు చేయాలి. ఈ 17 లడ్డూలు మీరు తయారు చేసుకున్న తర్వాత మీరు ఉదయం కానీ లేదంటే సాయంత్రం సమయంలో మీరు సంకటహర చతుర్థి పూజ చేసుకుంటారు కాబట్టి పూజ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఉదయం పూట కానీ మీ వీలుని బట్టి వినాయకుడి గుడికి వెళ్ళండి. ఒకవేళ మీరు సంకటహర చతుర్థి బుధవారం రోజున పరిహారం చేయడానికి వీలు లేకపోయినా తర్వాత వచ్చే బుధవారం రోజైనా సరే మీరు చేసేటప్పుడు నార్మల్గా ఇంట్లో స్వామివారికి పూజ చేసుకోండి. కాస్త గరికి పెట్టి స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత వినాయకుడి గుడికి వెళ్ళండి. తప్పనిసరిగా ఇంట్లో వినాయకుడి పూజ చేసుకొని మీరు గుడికి వెళ్ళాలి. అలా మీరు తీసుకువెళ్ళిన ఆ 17 లడ్డూలను ఒక చిన్నపాటి విస్తరాకులో పెట్టి స్వామివారికి నివేదన చేయండి. ఆ లడ్డూలను తీసుకువెళ్ళి స్వామివారి ఎదురుగా కూర్చొని ఆయనకి నివేదించి తర్వాత అక్కడే కళ్ళు మూసుకొని ఆయన యొక్క మంత్రాన్ని కానీ లేదంటే సంకట విమోచన గణేశ స్తోత్రం ఉంటుందండి, దానిని చదువుకోండి. ముందైతే స్వామివారికి ఒక 17 ప్రదక్షిణాలు చేయండి. 17 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారి ఎదురుగా కూర్చొని ఆ లడ్డును నివేదన చేసి
ఈ రకంగా డబ్బులు ఇచ్చాను, నాకు వడ్డీ డబ్బులు రాకపోయినా పర్వాలేదు కానీ కనీసం అసలు వచ్చేటట్టు చూడు స్వామి అని గట్టిగా సంకల్పం చెప్పుకొని దండం పెట్టుకొని ఒక లడ్డుని మీ నోట్లో వేసుకొని ఇంటికి వచ్చేయండి. ఆ 17 లడ్డుల్లో నుంచి ఒక లడ్డుని మీరు తినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరు ఆ లడ్డులను ప్రసాదంగా తీసుకుంటారు. మరి ఎవరూ తీసుకోరేమన్న అనుమానం మాత్రం పెట్టుకోకండి. అసలు పరిహారం చేసేటప్పుడు మనకు ఫలితం ఎందుకు రావట్లేదని ఆలోచించాలి. పరిహారం చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేసేసాము, అయిపోయింది, వెళ్ళిపోయాము, యాంత్రికంగా ప్రదక్షిణాలు చేశామంటే కాదండి. అలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుడి ముందు కూర్చోగానే భగవంతుడి దగ్గర మనం ఎంతసేపు కనీసం ఒక 2 నిమిషాల పాటు మన మనసును లగ్నం చేయగలగాలి. అవతల వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి మిమ్మల్ని బాధ పెట్టారు, మీరు బాధపడుతున్నారు, ఎవరికైనా మనసు బాగోదు కదండి. దేవుడి దగ్గర అలా కూర్చోగానే వాటన్నిటిని వదిలేయండి. మీకున్న సమస్యను ఆ స్వామి వారి ముందు చెప్పుకోండి. మనసును స్థిమితంగా చేసుకొని ఆయన మీద మనసును పూర్తిగా లగ్నం చేసి చెప్పుకొని మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి. ఆయన దగ్గర చక్కగా కూర్చొని మనసు పెట్టి చేసుకుంటే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మీరు 17 లడ్లు పెడతారు, ఒక లడ్డు తినేశారు, మిగతా 16 లడ్డులు స్వామివారి దగ్గరే ఉన్నాయి. దానిని ఎవరో ఒకరు తీసుకుంటారు, ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అంతటితో ఆ రోజున చేసే పరిహారం అనేది పూర్తయిపోతుంది. ఒకవేళ ఈ పరిహారం చేయడానికి మీకు దగ్గరలో వినాయకుడి గుడి లేదు, చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా చెరువు ఉంటే కనుక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు దగ్గర దండం పెట్టుకొని మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావాలి, అలానే ఆ తీసుకున్న వ్యక్తి మీకు ఇచ్చే శక్తిని వారికి కలగజేసేలా చేయమని గణపతికి దండం పెట్టుకొని తర్వాత చేపలకు ఈ 17 లడ్డుల్ని చెరువులో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా మీరు 17 బుధవారాలు చేయాలి. ఇలా మీరు 17 బుధవారాలు చేస్తున్న మధ్యకాలంలో మీకు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి. కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి, మిగతా వారాలు చేసుకోవచ్చు. అంటే ఈ 17 వారాల్లో మధ్యలో ఏమైనా నెలసరి వచ్చినప్పుడు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాన్ని లెక్కలోకి తీసుకొని కంటిన్యూ చేయండి. ఇక్కడ బుధుడు లోపం వల్ల ఒకరి దగ్గర మోసపోవడం, అలానే రిలేషన్స్ దెబ్బతినడము, ఫ్రెండ్షిప్ వల్ల మోసపోవడం ఇలాంటివి ఉంటాయి. మీరు మంచిగా ఉన్నా మిమ్మల్ని మోసగించడం, మీ వెనక గోతులు తీయడం ఇలాంటివి మీ లైఫ్లో జరుగుతుంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. వాటి నుంచి మీరు బయటపడతారు. పవిత్రంగా మనసు చేసుకుని ఆ భగవంతుడి పాదాల దగ్గర మీ మనసును నిలబెట్టి పూజ అయినా పరిహారమైనా చేసుకున్న విశేషమైన ఫలితం ఉంటుందండి. తప్పకుండా చేసుకుని మంచి ఫలితాలను పొందండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద నాకు కాస్త కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.